తత్వం లేమి అని ఆడపిల్ల పుట్టగానే ముఖం మార్చుకునేవారు ఇప్పటికే ఎందరో ఉన్నారు. ఎంత టెక్నాలజీ ఎన్ని మార్పులు వచ్చినా ఈ ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. కానీ అలాంటి ఆలోచనలు పోవాలని ప్రతి ఇంటి ఆడబిడ్డ ఆ ఊరికే గర్వకారణం కావాలన్న ఉద్దేశంతో నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేంటో చూద్దాం. నిర్మల్ జిల్లా రూరల్ మండలం అనంతపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ మాదాస్తు సునీత వినూత్నంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా వారికి 5,000 రూపాయల నగదుతో పాటు ఆ ఆడపిల్ల పేరుతో నాటేందుకు 2 శ్రీగంధ మొక్కలను అందిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని సర్పంచ్ గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇస్తున్నారు అని అనుకుంటే పొరపాటే. స్వయంగా స్వతహాగా ఆమె సొంత నగదు అందిస్తున్నారు సర్పంచ్. ఈ కార్యక్రమానికి మా ఊరి బంగారు తల్లిగా నామకరణం చేసి ఇక నుంచి గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్లకు ఈ నగదును సొంత డబ్బులతో చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ పథకం ద్వారా ఆ ఊరిలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా వెంటనే ఆ చిన్నారి పేరు మీద బ్యాంకులో 5,000 రూపాయలు జమ చేయనున్నారు. దీంతో ఆ పాప పెద్దయ్యాక ఉన్నత చదువులకు పెళ్లి ఖర్చులకు ఈ పొదుపు మొత్తం ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. అందుకే తమ గ్రామంలో మా ఊరి బంగారు తల్లి అనే పథకాన్ని ప్రారంభించామని సర్పంచ్ అన్నారు. ఒక మహిళ బిడ్డగా సర్పంచ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అక్కడి వరకు వెళ్తున్నారు. గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, అన్ని చేయగలుగుతున్నారు. మరి మగ బిడ్డకు ఆడబిడ్డకు తేడేంటి? అందరికి ఉండేది అదే జ్ఞాపక శక్తి కదా. అట్లా ఆలోచించొద్దు. గ్రామ ప్రజలు టెన్షన్ పడద్దు, భయపడద్దు. 2 బిడ్డలు సేమ్ అని ఒక రకంగానే పెంపకం పెంచాలి, చదివించాలి, వాళ్ళకు పెద్దవాళ్ళని చేసి ఒక స్థాయికి ఎదిగించాలి అని మేము ఈ నిర్ణయం తీసుకొని మేము సర్పంచ్గా గెలిచి అందుకే ఈ గ్రామంలో ఒక వెరైటీగా చెయ్యాలని, ఇంకా జనాలకు ఏ ఇబ్బందులు కలగద్దు అనేసి జనసేవ కొరకే మేము దిగినాం రాజకీయంలో. అందుకనే నేను ఒక సర్పంచ్ మహిళ బిడ్డగా ఇదంతా చెప్పగలుగుతున్నాను. అందుకే ఎవరైనా కానీ భయపడని అవసరం లేదు. మరియు ఆడబిడ్డకు మేము 5,000 రూపాయలు ఈ బంగారు పథకం బిడ్డగా 5,000 రూపాయలు కట్నంగా ఇస్తున్నాం. పథకం ప్రారంభోత్సవ గ్రామానికి చెందిన కుంటాల శ్రావణి, రామచంద్ర దంపతుల కూతురు స్మృతి పేరిట 5,000 రూపాయలు డిపాజిట్ చేసి ఆదర్శంగా నిలిచారు. ఆడపిల్లల కోసం గ్రామ సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయం గొప్పగా ఉందన్నారు గ్రామస్తులు. తమ పాప పేరు మీద 5,000 రూపాయలతో పాటు 2 గంధ మొక్కలు ఇచ్చారని, చాలా సంతోషంగా ఉందని, వాటిని జాగ్రత్తగా పెంచుకుంటామన్నారు లబ్ధిదారులు. శ్రావణి: కుంటాల శ్రావణి, మా పాప పేరు స్మితి, మా గ్రామం అనంతపేట్. మాకు సర్పంచ్ 5,000 రూపాయలు ఇచ్చాడు. ఈ కార్యక్రమం పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 2 గంధపు మొక్కలు కూడా ఇచ్చాడు, అవి జాగ్రత్తగా పెంచుకుంటాము. ఇలా ఇచ్చినందుకు మాకు చాలా ఉపయోగపడతా అనుకుంటున్నాము. ఈ ఆలోచన బాగా మంచిగా ఉంది. ప్రతి గ్రామంలో సర్పంచ్ అందరూ ఇలానే పెట్టాలని అనుకుంటున్నాము. ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూడకుండా తన సొంత నిధులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. అనంతపేట సర్పంచ్ ప్రతి గ్రామంలో సర్పంచ్లు ఇలా ఏదో ఒక రకమైన వినూత్న ఆలోచనలో గ్రామానికి, ప్రజలకు లబ్ధి చేకూరేలా చేయాలని కోరుకుందాం.